గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. నేను మీ అనురాధ మేడం. నేను మీకు తెలుగు సబ్జెక్ట్ చెప్తాను. మీరు చూస్తున్నారు ఫోర్టిజో స్కూల్. ఈరోజు మనం మొదటి పాఠమును చెప్పుకోబోతున్నాము. దానికి ముందుగా నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేస్తాను. మీరు ఎప్పుడైనా హాలిడేస్లో మీ అమ్మమ్మ నానమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళారా? వెళ్తూనే ఉంటారు కదా హాలిడేస్లో. వాళ్ళు ఎక్కడుంటారు? సిటీలలో ఉంటారా వాళ్ళు? కాదు కదా. వెరీ గుడ్. ఎక్కడుంటారు వాళ్ళు? గ్రామాలలో నివసిస్తుంటారు కదా. ఆ గ్రామాలలో మనం చూడని దృశ్యాలు మనం ఎన్నో చూస్తూ ఉంటాం కదా. మనకు కావాల్సిన కనీస వస్తువులన్నీ ఆ గ్రామాలలోనే తయారై పట్టణాలకు వస్తుంటాయి అన్నమాట. కాబట్టి మనము ఈరోజు మొదటి పాఠంగా గ్రామ జీవితం మరియు వృత్తుల గురించి చెప్పుకుందాం. ఈ పాఠ్య పుస్తకంలో ఈ పాఠంను ఒక గేయంగా ఇచ్చారనమాట. మొదటగా నేను ఈ గేయంను చదువుతాను, మీరు వినండి. గిరగిర తిరుగును కుమ్మరి చక్రం, కుండలు బాణలు దుత్తలు కడవలు, బిరబిర ఏర్పడి కలుగును చిత్రం, వంటకు నీళ్లకు పరిశుభ్రతకు ఊరి జనాలు కుమ్మరినే కదా మరి నమ్ముకుంటారు. వెదురు బద్దలతో ఎన్నెన్నో తట్టలు బుట్టలు గంపలు చేటలు, ఇంటింటికి అవసరమయ్యే సాధనాలు, అల్లిన చేతులు మేదరివి, ఊరి ప్రజలకవి ఇష్టమైనవి. కమ్మరి కొలిమిని చూడండి, కాలిన ఇనుమును కాంచండి, కత్తి కొడవలి సుత్తి సమ్మెట, పారాగొడ్డలి ఆకారాలను కమ్మరి తీర్చి అందిస్తాడు, రైతుకు సాయం చేస్తాడు. బట్టలు ఉతికిల చాకలి అయినా, జుట్టును తీర్చిన మంగలి అయినా, నాగలి చెక్కిన వడ్రంగైనా, మగ్గం నేసిన సాలన్నైనా, పల్లెకు ప్రాణం ప్రజలకు నేస్తం, మరవకూడదు వారి సహాయం అన్నమాట. ఈ పాఠంలో ఈ గేయంలో గిరగిర తిరుగును కుమ్మరి చక్రం, కుండలు బాణలు దుత్తలు కడవలు, బిరబిర ఏర్పడి కలుగును చిత్రం అని ఉందన్నమాట. గిరగిర తిరుగును కుమ్మరి చక్రం అంటే, పిల్లలు మీరు ఎప్పుడైనా కుమ్మరి చక్రం చూసారా? మీరు ఎప్పుడైనా? కదా. దాని మీద ఏం చేస్తారు? కుండలు తయారు చేస్తారనమాట. అది ఎలా ఉంటుంది? సైకిల్ చక్రంలో ఉంటుందన్నమాట. ఆ కుండ మీద ఏమేమి తయారు చేస్తారంటే చూడండి, ఆ కుండలతో ఆ మట్టి తీసుకొని ఆ చక్రం మీద ఏమేమి చేస్తారు చూడండి. కుండలు చేస్తారంట, బాణలు చేస్తారంట, దుత్తలు కడవలు, అవన్నీ అవన్నీ మనం ఎలా ఉపయోగిస్తాము? మన ఇంటికి అవసరమయ్యేవి కదా అవన్నీ. కుండలు బాణలు మనం ఏం చేస్తాం? వాటర్ పోసుకుంటాం కదా. అలా అనమాట. దుత్తలు కడవలు ఇవన్నీ ఎలా అంటే బిరబిర ఏర్పడి దాని మీద ఎంత ఫాస్ట్గా తయారు చేస్తారంటే వాళ్ళు, ఆ కుమ్మరి ఎంత ఫాస్ట్గా తయారు చేస్తారంటే దానికి కావాల్సిన నేర్పరితనం ఎంతో అవసరం అన్నమాట. అలాగే వంటకు నీళ్లకు పరిశుభ్రతకు ఊరి జనాలు కుమ్మరినే కదా మరి నమ్ముకుంటారు. అంతే కదా. మనకు వంటకు కావాలంటే ఏం కావాలా? కడవలు కావాలా, కుండలు కావాలా, నీళ్ళు తెచ్చుకోవాలంటే దుత్తలు కావాలా. ఆ దుత్తలతో నీళ్ళు తెచ్చుకుని నీళ్ళు ఎక్కడ పోసుకుంటాం? బాణల్లో పోసుకుంటాం కదా. అలా అనమాట. మన పరిశుభ్రతకు వాటర్ ఎంత ముఖ్యమో అవన్నీ పోసి పెట్టుకోవడానికి కూడా మనకు ఈ వస్తువులు చాలా అవసరం అనమాట. కాబట్టి కుమ్మరి మనకెంతో ఉపయోగకరంగా ఉన్నాడనమాట. గిరగిర తిరుగును కుమ్మరి చక్రం, కుండలు బాణలు దుత్తలు కడవలు, బిరబిర ఏర్పడి కలుగును చిత్రం, వంటకు నీళ్లకు పరిశుభ్రతకు ఊరి జనాలు ఎవరిని నమ్ముకుంటారంట? కుమ్మరినే. కుమ్మరినే అనమాట. నెక్స్ట్ చూడండి జాగ్రత్తగా చూడండి టెక్స్ట్ బుక్లో. వెదురు బద్దలతో ఎన్నెన్నో తట్టలు బుట్టలు గంపలు చేటలు, ఇంటింటికి అవసరమయ్యే సాధనాలు, అల్లిన చేతులు మేదరివి, అవి ఊరి ప్రజలకు ఎంతో ఇష్టమైనవంట. చూడండి, మనకు కరెంటు పోతే పల్లెటూరులో ఫ్యాన్లు ఉండవు కదా. ఏంతో విసురుకుంటారు? వాళ్ళకు చెమట పోస్తుంటే విసనకర్రలు కదా. విసనకర్రలు. అలాగే గడ్డి తెచ్చుకోవడానికి గంపలు అవసరం కదా వాళ్ళకు. అవన్నీ ఎవరు తయారు చేస్తారంట? మేదరి అంట. అవన్నీ తయారు చేసే వారిని ఏమంటాము? మేదరి. ఏమేం చేస్తాడంటే ఈ మేదరి చూడండి, తట్టలు బుట్టలు గంపలు చేటలు, మనకు ఇంటికి అవసరమయ్యే ప్రతి సాధనం ఇతను తయారు చేస్తాడనమాట. ఇతని చేతులు చాలా ఫాస్ట్గా అల్లేస్తాయన్నమాట. చాలా ఊరి ప్రజలకు అవి చాలా ఇష్టమైనవి అనమాట. చూడండి మరొకసారి చదువుతాను. వెదురు బద్దలతో ఎన్నెన్నో తట్టలు బుట్టలు గంపలు చేటలు, ఇంటింటికి అవసరమయ్యే సాధనాలు, అల్లిన చేతులు మేదరివి, ఊరి ప్రజలకవి ఇష్టమైనవి. ఈ గంపలు చేటలన్నీ దేంతో తయారు చేస్తారో తెలుసా? వెదురు బద్దలతో. వెదురు బద్దలు ఎక్కడుంటాయి? అవి అడవిల్లో ఉంటాయి అన్నమాట. అక్కడ నుంచి వాళ్ళు తెచ్చుకొని అవన్నీ నానబెట్టుకొని అవన్నీ షాప్ చేసుకొని చక్కగా వారికి ఏ ఆకారంలో కావాలో ఆ ఆకారంలో వాళ్ళు అల్లుతారనమాట. నెక్స్ట్ చూడండి,
కమ్మరి కొలిమిని చూడండి, కాలిన ఇనుమును కాంచండి, కత్తి కొడవలి సుత్తి సమ్మెట పారాగొడ్డలి ఆకారాలను కమ్మరి తీర్చి అందిస్తాడు, రైతుకు సాయం చేస్తాడు అనమాట. చూడండి కమ్మరి కమ్మరి ఏం చేస్తాడంట, ఇనుమును ఏం చేస్తాడు, ఫస్ట్ బాగా వేడి పెట్టి ఆ వేడిలో బాగా కాల్స్తాడనమాట. అది మనకు అతను ఏ షేప్ కావాలనుకున్నాడో ఆ షేప్ను అతను తయారు చేసుకోగలడనమాట. ఏమేమి చూడండి వస్తువులు, కత్తి, కొడవలి, సుత్తి, సమ్మెట, పార, గొడ్డలి. ఇటువంటివి అతనికి మనకి ఏ అవసరమైతే మనకు ఏదైతే అవసరం ఉందో అది మనం అతని దగ్గరికి వెళ్ళి చెప్పినామనుకో, అతను మనకు కావాల్సిన ఆకారంలో అతను మనకు తీర్చి ఇస్తాడనమాట. ఇప్పుడు రైతు ఉన్నాడు అనుకోండి, అతనికి ఏం గొడ్డలి అవసరం ఉంటుంది, ఏమి కొడవలి, అవన్నీ కత్తులు, పార, అవన్నీ అవసరమే ఉంటుంది ఒక రైతుకు. అలాగే మనకు కూడా ఇంట్లో కావాల్సినవి కొడవలి, కత్తులు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయో, ఎవరు తయారు చేస్తారు అనుకున్నారు, ఈ కమ్మరి అనమాట. ఈ కమ్మరి అనే అతను తయారు చేస్తాడనమాట. నెక్స్ట్ చూడండి, బట్టలు ఉతికిన చాకలి అయినా, జుట్టును తీర్చిన మంగలి అయినా. బట్టలు ఎవరు ఉతుకుతుంటారు, చాకలి వాళ్ళు ఉతుకుతారు. జుట్టును తీర్చిన మంగలి అయినా. మంగలి అంటే మీకు తెలుసా, మంగలి అంటే మీ కటింగ్ మీకు తల అంతా ఎక్కువ పెరిగింది అనుకో, మీరు ఎక్కడికి వెళ్తారు, మంత్లీ ఒకసారైనా చేసుకుంటారు లేదా కటింగ్. అలా ఎవరు వాళ్ళని ఏమంటారు, కటింగ్ చేసే జుట్టును కట్ చేసే వాళ్ళని ఏమంటాము, మంగలి వాళ్ళు అంటారన్నమాట. అలాగే నాగలి చెక్కిన వడ్రంగైన. వడ్రంగ అంటే ఎవరు చెప్పండి, కార్పెంటర్. వడ్రంగిని ఏమంటారు, కార్పెంటర్. అతను మనకు కావాల్సిన టేబుల్స్, చైర్స్, అవన్నీ తయారు చేస్తారనమాట. మగ్గం నేసిన సాలెన్నైనా. మనం వేసుకున్న బట్టలు ఎక్కడి నుంచి తయారవుతాయి చెప్పండి, మగ్గం నేసి సాలే వాళ్ళు ఈ మగ్గంతో మనకు కావాల్సిన మనకు కావాల్సిన వస్త్రాలన్నీ ఇస్తారనమాట. వీళ్ళందరూ ఎవరంట, పల్లెకు ప్రాణం ప్రజలకు నేస్తం, మరవకూడదు వారి సహాయం అనమాట. ఇంతగా మనకు కావాల్సిన కనీస అవసరతలన్నీ మనకు పల్లెటూర్ల నుండి వీరి ద్వారా మనకు పట్టణాలకు వాళ్ళు తీసుకొచ్చి అమ్మడం వల్ల, మనం కొనడం వల్ల మనకి ఈ వస్తువులతో అవసరం తీరుతుంది అనమాట. అర్థమైందా. గ్రామంలో ఉన్న వారి జీవితం, వారి వృత్తులు ఎలా ఉన్నారో మీరు తెలుసుకున్నారు కదా. ఒకసారి మరి చదువుతాను, ఒకసారి వినండి. గిరగిర తిరుగును కుమ్మరి చక్రం, కుండలు బాణలు దుత్తలు కడవలు. ఎవరు చేస్తారంట వీళ్ళు, కుమ్మరి చక్రం మీద ఇవన్నీ పెట్టి చేస్తారు. దేంతో, మట్టితో చేస్తారనమాట. బిరబిర ఏర్పడు కలుగును చిత్రం, వంటకు నీళ్లకు పరిశుభ్రతకు. ఊరి జనాలు కుమ్మరినే కదా మరి నమ్ముకుంటారు. నెక్స్ట్ చూడండి, వెదురు బద్దలతో ఎన్నెన్నో తట్టలు, బుట్టలు, గంపలు, చేటలు, ఇంటింటికి అవసరమయ్యే సాధనాలు. అల్లిన చేతులు ఎవరి వంట, మేదరివి. అవి ఊరి ప్రజలకు ఎంతో ఇష్టమైనవంట. కమ్మరి కొలిమిని చూడండి, కాలిన ఇనుమును కాంచండి, కత్తి కొడవలి సుత్తి సమ్మెట పారాగొడ్డలి ఆకారాలను ఎవరు తయారు చేస్తారు, కమ్మరి తీర్చి మనకు అందిస్తాడనమాట. రైతుకు కూడా సహాయం చేస్తాడనమాట. బట్టలు ఉతికిన చాకలి అయినా, జుట్టును తీర్చిన మంగలి అయినా, నాగలి చెక్కిన వడ్రంగైనా, మగ్గం నేసిన సాలెన్నైనా. పల్లెకు ప్రాణం ప్రజలకు నేస్తం, మరవకూడదు మనం వారి యొక్క సహాయం. అర్థమైందా పిల్లలు. మరి ఒకసారి మీరు నాతో పాటు చదవండి. మీరు కూడా మీ బుక్స్లో చూసి చదువుకోండి. ఇక్కడ కొన్ని కఠిన పదాలు ఉన్నాయి, వాటి యొక్క అర్థములు ఏంటో మనం చూసుకుందాము. చూడండి, ఈ బుక్లో చక్రం అంటే తెలుసు కదా మీకు, బండిగాను. చక్రం అంటే అర్థం ఏంటి, బండిగాను. సాధనాలు అంటే ఏంటి చెప్పండి, పనిముట్లు అనమాట. సాధనాలంటే పనిముట్లు. చిత్రం అంటే ఆశ్చర్యం. నేస్తం అంటే స్నేహితుడు అనమాట, ఫ్రెండ్ అనమాట. అభ్యాసాలు ఇచ్చారు, అవి మీకు పోస్ట్ చేస్తాము, మీరు ఆన్సర్స్ పోస్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో మనం కలుసుకుందాం.